వెల్కమ్ టు శిల్పా టాక్స్. ఏంటదినా ఇట్లొచ్చావు? ఏముంది వదినా, పాప బర్త్డే ఉంది కదా 10వ తారీఖు. దానికి ఏం మంచి గిఫ్ట్ తీసుకుందామని ఆలోచిస్తున్నా. అవునా? ఎన్నో సంవత్సరం తగులుతుంది ఏంటి? 9 నుండి 10 తగులుతున్నాయి వదినా, అంతే. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలిగా వదినా. అలాంటి గిఫ్ట్ ఏదైనా మంచిది ఉంటే చెప్పరాదు. 9వ సంవత్సరం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ అంటే ఒకటి చెప్తా, చేయిస్తావా వదినా? హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసా నీకు? తెలీదా? సో హెచ్పివి వ్యాక్సిన్ గురించి నీకే కాదు అందరూ తెలుసుకోవాలన్నమాట. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 45 సంవత్సరాలు ఉన్నవారి వరకు లేడీస్, జెంట్స్ అందరూ వేయించుకోవచ్చు అనమాట. సో ఈ వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి అంటే ఇది క్యాన్సర్ నుంచి ముందస్తు జాగ్రత్తగా తీసుకునే వ్యాక్సిన్ అనమాట. సో ఈ వ్యాక్సిన్ అన్ని హాస్పిటల్లో మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ ఇంకా మన ఆడపిల్లలకైతే ముందుగా ఇప్పించడం చాలా మంచిది. ఎందుకంటే జెంట్స్లో కంటే లేడీస్లో ఎక్కువగా మనకి గర్భసంచి క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇలాంటి క్యాన్సర్ చాలా చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో ఇలాంటి క్యాన్సర్లు వస్తాయని భయపడే అవసరం లేదు వదినా. అందుకే చెప్తున్నా, ఇది నీ కూతురికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. తనకి కూడా మంచి నువ్వు గిఫ్ట్ ఇచ్చిందని అవుతావు. ఈ వ్యాక్సిన్ ఇప్పించు. భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు వదినా, నిజంగా దానికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్దిగా. సో ఖచ్చితంగా మీ అన్నయ్యతో చెప్పి సాయంత్రం దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తా. మా వదినకే కాదండి, మీకు కూడా చెప్తున్నా, లేడీస్ అందరూ, అంతేకాకుండా మీ పిల్లలకు 9 సంవత్సరాలు నిండితే అందరికీ, ప్రతి ఒక్కరికి హెచ్పివి వ్యాక్సిన్ వేయించండి. ఈ వ్యాక్సిన్ పైన అందరికీ అవేర్నెస్ కలిగించండి. ఈ వ్యాక్సిన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ అందుబాటులో ఉందన్నమాట. సో ఈ వ్యాక్సిన్ 2 డోసెస్గా తీసుకోవచ్చు. ముందైతే మీరు వెళ్ళి ఫస్ట్ డోస్ తీసుకోండి. సెకండ్ డోస్ ఎప్పుడు రావాలో డాక్టరే చెప్తారు. సో బీ కేర్ఫుల్. అందరూ వ్యాక్సిన్ తీసుకొని హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.